నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లా కొల్లేరు వరద ప్రాంత గ్రామాలను హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధితులను ఆదుకోవాలని ఆదేశాలు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో వరద కష్టాలు తొలగలవని ఆశాభావం వ్యక్తం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. మైత్రి లయన్స్ క్లబ్ అందించిన మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. ప్రైవేట్ స్కూల్స్ లో ముందస్తు వినాయక చవితి ఉత్సవాలు. బీజేపీ ఆశయాలను లక్ష్యాలను వివరించి సభ్యత్వం చేర్పించాలి. తణుకులో కార్యకర్తలకు హితవు పలికిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలకే ప్రాధాన్యతనివ్వాలి. ప్రజలకు ఉద్బోధించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. సామరస్యంగా పరిష్కారమైన మాధవరం అమ్మవార్ల గుడి కమిటీకి వివాదం. ఆనందం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు. ఇసుక రవాణా వాహనాలను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అమలాపురంలో ప్రకటించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలి. అంబాజీపేట మండలంలో భక్తులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా పంచాయతీరాజ్ డిఈ రాంబాబు. పవన్ కళ్యాణ్ పిలుపుతో విజయవాడ వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిన కొత్తపేట నియోజకవర్గ జన సైనికులు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో శుక్రవారం ఏరియల్ సర్వే చేసి ఏలూరు జిల్లా కొల్లేరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం కొల్లేరు గోదావరి వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి కలెక్టర్ కె శెట్టివేలితో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్లు ట్రాక్టర్పై వెళ్లి కొల్లేరులో నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించారు. వరద నీరు సముద్రంలోకి వెళ్లకుండా అవరోధంగా ఉన్న గుర్రపొడెక్క తూడు వంటి అవరోధాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వరద నీరు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పారు. వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల కురిసిన అధిక వర్షాలు వరదల కారణంగా ఇబ్బంది పడిన జిల్లా వాసులకు విఘ్నేశ్వరుడు ఆశీస్సులతో విఘ్నాలు తొలగి పాడి పంటలతో సుఖశాంతులతో సుభిక్షంగా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరారు. సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత కొంతకాలంగా వరదలతోటి వర్షాలతోటి అల్లాడిన ప్రజలందరూ కూడా విఘ్నాలన్నీ కూడా తొలగి సుఖ సంతోషాలతోటి ఆనందంగా సంతోషంగా పాడి పంటలతోటి జీవించాలని విఘ్నేశ్వరుడి చల్లని ఆశీర్వాదాలు చల్లని చూపులు ఎప్పుడూ కూడా ఇక్కడ జిల్లా ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా తణుకు మైత్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 3000 మట్టి గణపతి విగ్రహాలను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా శుక్రవారం ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు లయన్స్ క్లబ్ ప్రాధాన్యతనిచ్చి మట్టి విగ్రహాలను అందజేయడం అభినందనీయమన్నారు.
చవితి అనేది మొదటి పండుగ, అందరిలోనూ కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకునేటటువంటి పండుగ. ప్రతి ఒక్కరూ కూడా మన పర్యావరణాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వలన అధిక ఎండలు, అధిక వర్షాలు, వరదలు, విపత్తులు సంభవిస్తున్నాయంటే పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల మాత్రమే ఇది జరుగుతుందనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించి పర్యావరణాన్ని కాపాడే విధంగా మన వంతు బాధ్యతగా ఈరోజు రంగులు లేనటువంటి వినాయకుని విగ్రహాలు, అదేవిధంగా కెమికల్స్ లేనటువంటి వినాయకుని విగ్రహాలు, మట్టి విగ్రహాలను మాత్రమే పూజించి ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని రక్షించే విధంగా బాధ్యత తీసుకుని అందరం కూడా ఈ సమాజ పురోభివృద్ధికి సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ మట్టి విగ్రహాల ద్వారా ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మైత్రి లయన్స్ క్లబ్ వంటి వారు ఎంతోమంది ముందుకు వచ్చి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటూ తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఇంటా కూడా నూతన శోభ సంతరించుకుని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వినాయకుని ఆశీస్సులతో మరింత వృద్ధిలోనికి అభివృద్ధి సాధించాలని సందర్భంగా క్లబ్ అధ్యక్షులు కొర్లేపర బాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో కార్యదర్శి అక్కాపంతుల బాలాజీ, వ్యవస్థాపక అధ్యక్షులు అక్కల నాగరాజు, జిల్లా నాయకులు కొరిపల్లి సత్యనారాయణ, పరిమి దేవబాబు, నల్లూరి రామ్మోహన్ రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, నాయకులు వావిలాల సరళాదేవి, కంటిపూడి రాంబాబులు పాల్గొన్నారు. అలాగే పట్టణానికి చెందిన పతంజలి యోగా కల్చరల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కర్రి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 500 మట్టి వినాయక ప్రతిమలను శుక్రవారం పంచిపెట్టారు. పతంజలి ఆయుర్వేదం షాపు వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో డి వెంకటరెడ్డి, ఎం రంగనాథరెడ్డిలు పాల్గొన్నారు. కాగా శనివారం జరిగే వినాయక చవితిని పురస్కరించుకుని రూట్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల మట్టి గణపతులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడతామంటూ ప్రతిజ్ఞ చేసి పెద్ద సంఖ్యలో ర్యాలీగా పర్యటించారు. స్కూల్ డైరెక్టర్ ఎల్కే త్రిపాఠి సూచనల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వివేకానంద గ్లోబల్ స్కూల్లో ఒకరోజు ముందే వినాయక చవితి ఉత్సవాలను వేడుకగా జరుపుకున్నారు. మెరుగైన పర్యావరణానికి దోహదపడి మట్టి విగ్రహాలను విద్యార్థుల చేత చేయించి వినియోగించారు. ఇందులో భాగంగా గణేశుడి మండపాన్ని పువ్వులు, పండ్లు, మామిడి ఆకులతో అలంకరించి బొజ్జ గణపతిని ప్రతిష్ఠించారు. ఈ మేరకు పూజలు చేసి భక్తి గీతాలను ఆలాపించారు. ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. భారతదేశాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు నడుం బిగించిన భారతీయ జనతా పార్టీలో చేరడం అంటే గర్వకారణంగా ప్రజలు భావిస్తున్నట్లు ఈ పార్టీ రాష్ట్ర నాయకురాలు తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముళ్లపూడి రేణుక పేర్కొన్నారు. పట్టణంలోని తన గృహంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. బీజేపీ ఆశయాలను, లక్ష్యాలను వివరించి కొత్త సభ్యులను చేర్చుకోవాలని కార్యకర్తలకు హితవు పలికారు. తొలుత డాక్టర్ రేణుకతో పాటు ఆమె భర్త పారిశ్రామికవేత్త, పట్టణ ప్రముఖులు డాక్టర్ ముళ్లపూడి హరిబాబు సభ్యత్వాలను పునరుద్ధరించుకున్నారు. అనంతరం ఇప్పటి వరకు ఏ పార్టీకి చెందిన వారితో పాటు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు డాక్టర్ రేణుక, డాక్టర్ హరిబాబుల సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకొని
కమలం జెండా కప్పించుకున్నారు. భారత్ మాతా కి జై బీజేపీ. ఈ వీటిని తారీఖు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సభ్యత్వం నమోదు చేసుకుని దాన్ని మొదలుపెట్టారు కార్యక్రమం. ఆ తర్వాత అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. మన దగ్గర కూడా మొన్న 4 నుంచి మొదలుపెట్టారు. మనం ఈరోజు మంచి రోజు మన కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా, అంటే గతంలో మెంబర్షిప్ కన్నా మనం ఇప్పుడు రెట్టింపు చేయాలి. మనం చాలా గొప్పగా ఈసారి చేసి చైతన్యవంతులు చేసి ఎందుకు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలి అనేది మనం ప్రజలకు చెప్పాలి. ఈ రాష్ట్రం పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్, ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలి అంటే భారతీయ జనతా పార్టీ బలపడితే మరింత ప్రయోజనం జరిగి మరింత ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్కీమ్స్ ఏం జరుగుతున్నాయి ఇట్లాంటివన్నీ మీరు తెలుసుకోండి. మన పోర్టల్ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటారు. 1 catch 10 మనం 10 మందిని ఈజీగా చేయించగలం. ఇక్కడ 30 మంది ఉంటాం, 300 మంది, ఆ 300 మంది ఇంకొక 10 మంది, 3000 మంది. సో ఏమి మన టార్గెట్ తణుకు పట్టణంలో 1,20,000 మంది జనాభా ఉంటుంది ఇక్కడ. మనం అందులో 10% అంటే 10,000 చేయగలిగితే మనం చాలా సూపర్ సక్సెస్ అయినట్లు. మరి ప్రపంచంలోనే 18 కోట్ల మంది మెంబర్షిప్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. అందులో మనం చేరాం ఈరోజు. సో మన మూలంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంత వైభవం వచ్చే విధంగా మనందరం పనిచేద్దాం. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక సభ్యులు ప్రముఖ న్యాయవాది వెలిచేటి గోవిందరావు మాట్లాడుతూ తాను పార్టీలో చేరిన తొలికాలంలో కేవలం 2 ఎంపీ సీట్లతో విస్తరించిన బీజేపీ నేడు బలమైన రాజకీయ శక్తిగా అభివృద్ధి చెందడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్న మాజీ అధ్యక్షులు కోట బాలకృష్ణ, నియోజకవర్గ కో కన్వీనర్ పోలిశెట్టి బాలాజీ, పట్టణ నాయకులు కొడమంచిలి జితేంద్ర కుమార్, పైబోయిన సత్యనారాయణ, పులమాల వీరభద్రములు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.